దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చవితి వేడుకలు శనివారమే అయిపోయినా చాలా చోట్ల సుమారు వారం రోజులకు పైగానే ఈ వేడుకలు కొనసాగనున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే గణపతి విగ్రహాల నిమజ్జనం కూడా ప్రారంభమైంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా గణేష్ చతుర్థి వేడుకల్లో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చవితి వేడుకలు శనివారమే అయిపోయినా చాలా చోట్ల సుమారు వారం రోజులకు పైగానే ఈ వేడుకలు కొనసాగనున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే గణపతి విగ్రహాల నిమజ్జనం కూడా ప్రారంభమైంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా గణేష్ చతుర్థి వేడుకల్లో పాల్గొంటున్నారు. తమ ఇంట్లోనే బుల్లి గణపతులను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. కాగా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలనే పూజించండని ప్రభుత్వాలు చెబుతున్నాయి. దీంతో చాలా మంది సెలబ్రిటీలు మట్టి విగ్రహాలనే కొని తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో విశ్వక్షేణ్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సొంతంగా తమ చేత్తోనే మట్టి వినాయకుడి విగ్రహాలు తయారు చేసి పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. గతంలో అందరూ మట్టి తీసుకొచ్చి ఇంట్లోనే సొంతంగా వినాయకుడిని తయారు చేసి పూజలు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు అందరూ బయట విగ్రహాలే కొనుక్కుంటున్నారు. అయితే హీరో విశ్వక్షేణ్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాత్రం అలా చేయలేదు. బయట నుంచి మట్టి తీసుకొచ్చి సొంతంగా తమ చేతులతో వినాయక విగ్రహాలను తయారు చేశారు. అనంతరం తమ ఇంట్లో ఆ విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. మట్టి విగ్రహాలను తయారు చేస్తుండగా తీసిన వీడియోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు విశ్వక్షేణ్, తరుణ్ భాస్కర్. అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు హీరో, డైరెక్టర్లను అభినందిస్తున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన కూతురు అర్హతో కలిసి గణనాథుడికి పూజలు చేశారు.